హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనం రెస్టారెంట్ హోటల్ స్టైల్లో ఉల్లి బోండాలు అయితే తయారు చేసుకుందామండి. ఉల్లి బోండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ బోండాలు అయితే మనకి ఈ చలికాలంలో నోటికైతే టేస్టీగా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా. అది కాంబినేషన్ టమాటా చట్నీ కారం కారంగా అండి. రోటీ పచ్చడి టైప్ అనమాట టమాటా చట్నీ. చాలా యమ్మీగా ఉంటుందండి, టేస్టీ. తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి. నేను నైట్ అయితే పప్పు నానబెట్టేశానండి. మనకు అందులోని మిర్చి, అల్లం, కొంచెం ఆనియన్, ఎక్కువ వద్దండి, ఆనియన్స్ తర్వాత వేసుకుంటాం. యాడ్ చేసుకొని మిక్సీ పట్టేద్దాం. సాల్ట్ వేసి మిక్సీ పట్టేయాలండి ముందే, ఎందుకంటే తర్వాత సాల్ట్ వేస్తే ఇంకా పలసగా అయిపోతుంది. మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే ఇలా చేత్తో గట్టిగా నలిపేసుకోవాలండి. చిన్న ముక్కల్లో కట్ చేసి అవి ఇలా పీసులాగా అయిపోయేలాగా చక్కగాన మొత్తం యాడ్ చేసుకో. కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువ పడతాయండి, ఆనియన్స్ బోండా కదా, బాగుంటుందండి, టేస్టీగా హోటల్ స్టైల్లో ఉంటుంది. చక్కగా మసాలా బోండాలా ఉంటుందన్నమాట. మనకి ఇందులో మనం అల్లం, మిర్చి, కొంచెం ఆనియన్స్ అయితే ముందే వేసేసుకున్నాం కదా, అవి మిక్సీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో ఎక్కువ ఆనియన్స్ వేసి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత చక్కగా మనకి ఆయిల్ అయితే ఫస్ట్ ఆయిల్లో పెట్టి పప్పాడేసిన మిక్సీ గిన్నె ఉంటుంది కదండి, అదైతే మనం చెయ్యి లోపల పెట్టి ఈజీగా కడగలేము కదా. కొంచెం వాటర్ వేసి మళ్ళీ అది మనం మిక్సీ పట్టేసుకున్నామంటే చాలా బాగా వచ్చేస్తుందండి. సింపుల్గా తొందరగా క్లియర్ అయిపోతుంది. మిక్సీ పట్టేసుకోవాలి మనం కొంచెం వాటర్ వేసి. చూసారా ఎలా అది వాటర్ వేసి మిక్సీ పెడితే క్లీన్ అయిపోతుందండి. చేత్తో పెద్ద కష్టం ఏమో అనిపించదు, ఈజీగాన కొంచెం వాటర్ వేసి ఒకసారి మిక్సీ పెట్టి. టమాటా చట్నీకి అయితే రెడీ చేసేసుకుంటున్నానండి. టమాటా ఆనియన్స్ ఆయిల్ అయితే వేసి కడాయి పెట్టాను కదండి. మనకి ఫస్ట్ ఆయిల్లో పెట్టేసుకోవాలి. ఆయిల్లో పెట్టేసుకుంటే మంట బాగా ఆయిల్ మరిగిపోతుంది. మనం వేసేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకోవాలండి, ఎందుకంటే లోపల పచ్చి ఉండకుండా బాగా ఉడుకుతాయండి బోండాలు. అవి బోండాలు మధ్య మధ్యలో పచ్చిగా ఉండకుండా ఉడకాలంటే ఆయిల్లో పెట్టామంటే వెంటనే పైనంతా ఉడికిపోయి కలర్ మారిపోతే లోపల పచ్చి ఉండిపోతుంది. అలా కాదండి, ఫస్ట్ ఆయిల్లో పెట్టి సిమ్లో పెట్టేసి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా సిమ్లో ఉంచి ఆ తర్వాత కొంచెం మీడియంలో పెడితే బాగా లోపల అసలు పచ్చి ఏమి ఉండకుండా బాగా ఉడుకుతాయండి బోండాలు. ఏ బోండాలు వేసుకున్నా కూడా ఇలాగేనండి, ఉల్లి బోండాలని కాదు, ఏ బోండా వేసినా ఫస్ట్ ఆయిల్ అయితే ఆయిల్లో పెట్టేసుకోవాలి. తర్వాత వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం మళ్ళీ మంట పెంచుకోవాలి, మీడియం సైజులోకి మంట పెంచుకోవాలన్నమాట. అలా అయితే చక్కగా బాగా లోపల మెత్తగా ఉడుకుతుంది. నేనైతే ఆయిల్ తక్కువే వేస్తానండి, ఎందుకంటే మళ్ళీ కర్రీస్ అయ్యి వండుకుంటే ఆయిల్ పడిపోద్ది కదా. బోండాల కన్నా ఎక్కువ ఆయిల్ వేయను. మనకు వడలు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, కానీ బోండాలకి అయితే తక్కువ ఆయిల్ అయినా పర్లేదు, అటు ఇటు తిప్పేసుకోవచ్చండి. చట్నీకి అయితే టమాటా చట్నీకి అయితే తయారు చేసేస్తున్నానండి. జస్ట్ ఏమీ లేదండి, మిర్చి, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని అవి టమాటా ముక్కలు చిన్న చిన్నవి కట్ చేస్తాం కదా, అవి యాడ్ చేసేసుకోవాలి అంతేనండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే దగ్గరికి అయిపోయాక మిక్సీ పట్టేయచ్చు. చూసారా, ఈజీ అండి. ఈ చట్నీ అయితే సూపర్గా రైస్లో కూడా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది టేస్టు. ఆయిల్ మరిపోయింది కదండి, ఇప్పుడు సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టి వేసుకోవాలండి, ఆయిల్లో పెట్టి ఎప్పుడు వేయొద్దు. వడ అయితే బోండా వడ అలా వేయడం వల్ల లోపల ఉడకదు, బయట ఏమో కాలిపోతుందండి, మనకి కలర్ మారిపోయి బయట ఉడికిపోతుంది, బాగోదు. అప్పుడు సిమ్లో ఉంది కదండి, అది కొంచెం ఇలా వేయగానే మనకి అది తగ్గిపోతుంది ఆ వేడి మొత్తం. చూసారా, నేను ఆయిల్లో పెట్టి సిమ్లో పెట్టినా కూడా ఎంత తొందరగా వేగిపోయినాయో. అదే ఆయిల్లోనే వేసామనుకోండి బయటంతా బ్లాక్గా తొందరగా కాలిపోయి లోపల అయితే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి ఉడక్కుంటాను. చలికాలంలో అయితే మనం ఎక్కువ ఇడ్లీ అది తినమండి. ఎక్కువ ఇడ్లీ మంచిది అనుకోండి, కాకపోతే ఇడ్లీ తెల్లేము ఈ చలికాలంలో, తొందరగా పులవదు కూడా టేస్ట్ అయితే. ఇడ్లీ బాగా చలిగా ఉంది కదా, ఇప్పుడు ఇలాంటప్పుడైతే మన కారం కారంగా తినాలనిపిస్తుంది ఈ సీజన్లో. చూసారు, అయిపోయాయండి వడలు అయితే. సిమ్లో పెట్టడం వల్ల ఇలా మంచిగా ఎగుతాయండి, గోల్డెన్ కలర్ వచ్చి చక్కగా మంచిగా ఎగుతాయి సిమ్లో పెట్టడం వల్ల. అది పెద్ద మంట పెట్టామంటే బ్లాక్గా అయిపోతాయి, మధ్యలో అస్సలు ఉడకదు. మనకి కొంచెం ఈ ఆయిల్ కూడా అస్సలు ఏమీ లేకుండా ఉండాలంటే చిన్న మనకి టిష్యూ వేసేసుకొని ఆ టిష్యూలోకి అయితే తీసుకున్నాం అనుకోండి, కొంచెం ఆయిల్ కూడా ఉండదండి. మొత్తం అసలు ఏమన్నా తక్కువ ఆయిల్ ఉంటే అట్లకి అది కూడా ఆ టిష్యూ మొత్తం లాగేసుకుంటుంది.
అందుకే టీసీఎస్ అయితే తీసుకోవాలండి. అది చక్కగా ఉంటుంది. ఏమన్నా లాగేసుకుంటా చూసారా కింద ఎలా లాగేసుకుందో. టీసీఎస్ అవి రౌండ్గా బాల్లా చేయకూడదండి ఉల్లి బోండాలు కూడానా. ఎందుకంటే కరకరలాడుతూ ఉండవు. ఉల్లి రౌండ్గా బాల్లా చేసుకుంటే మధ్యలో కొంచెం మెత్తగా ఉంటుంది. ఇలా షేప్ రాకుండా వేస్తేనే బాగుంటుందండి. షేప్ చేసి రౌండ్గా బాల్స్ లాగా వేయకూడదండి ఉల్లి బోండాలు అయితే ఎప్పుడు కూడాను. చూడడానికి బాగుంటాయని రౌండ్స్ బాల్లో వేస్తే లోపలైతే సరిగ్గా ఉడకదు. షేప్ లేకుండా ఎలా పడితే అలా వేసేస్తేనే కరకరలాడుతూ టేస్ట్ బాగుంటాయి. మిక్సీ పట్టేసానండి. టమాటా జస్ట్ పోపు వేసేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోద్దండి. చాలా టేస్టీగాన. ఇంక ఈ టమాటా చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. సింపుల్గా కానీ కాకపోతే మిర్చి ఎక్కువ వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి. దానివల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది. చూసారా ఎంతో టేస్టీ ఉల్లి బొండ రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు ఈ వీడియో చూసేటప్పుడు? నచ్చితే ఒక లైక్ చేయండి. ఏ మ్యాటర్ అన్నా కానీ నచ్చినట్టయితే వీడియో చూసేటప్పుడు కంపల్సరీ లైక్ అయితే చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్ని వీడియోస్ పెడతానండి, ఒకటని కాదు. ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా చెప్పండి, నాకు కామెంట్ చేయండి, అదే చేస్తాను. వంటలు అయితే అన్నీ బాగా చేస్తానండి. వంటలు అయితే వచ్చు. అవి ఏమన్నా వంటలు వేసి ఏదన్నా కావాలన్నా నెక్స్ట్ ఇంకేదన్నా కూడా కార్ డ్రైవింగ్ కూడా చేస్తాను. అందులో ఎవరికన్నా లేడీస్ డౌట్ ఉంటే నాకు చెప్పండి. ఏ డ్రైవింగ్స్ అన్నా ఏమన్నా అల్లికలు కుట్టులు వంటవిసు అన్నీ వచ్చండి. ఎవరికైనా ఏ డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.